అందరికీ నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. అసలు కల్వకుంట్ల కవితను ఎందుకు సస్పెండ్ చేసిందంటే, గతంలో ఏదైతే కేసీఆర్ గారు చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయనేసి ఏదైతే వాళ్ళ అన్నను వాళ్ళ హరీష్ రావు గారిని కొంత మేరకు మాత్రం పేరు చెప్పకుండా విమర్శించింది కదా. ఏదైతే మొన్న కూడా కేసీఆర్ గారు ఒక గొప్ప నాయకుడు, కాళేశ్వరం ప్రాజెక్టును ఆయన మంచిగా నిర్మించాలి రైతుల కోసం అని కేసీఆర్ గారు చూస్తే వీళ్ళు కొంతమంది ఒక ముగ్గురు నలుగురు కలిసి అవినీతి పరులు కలిసి పార్టీని నాశనం చేస్తున్నారు, వీళ్ళు చేపట్టే కేసీఆర్ గారికి అవినీతి మరక వచ్చిందనేసి ఏదైతే ఆమె పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలను చూసుకొని ఈరోజు అధికారికంగా కేసీఆర్ గారి ఏదైతే పుత్రురాలు కవితక్క గారు ఉన్నారు కదా, ఈమెను మాత్రం పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. అసలు ఆ సస్పెండ్ లెటర్లో ఏమని రాశారో సరే చూసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు కవితక్క ఏం మాట్లాడింది, అసలు క్రమశిక్షణ కమిటీ లైన్ దాటిందని కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అసలు ఏంది అసలు చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటుంది కదా, అది ఆలోచన చేసుకోవాలి కదా మనం. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధిపోయి వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బదనామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళని మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళని ముందు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందకపోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారి మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారి సెకండ్ టర్మ్లో తప్పించిండు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యులు ఒకరైతే హరీష్ రావు గారు, ఒకరైతే మెగా కృష్ణారెడ్డి గారు, ఇంకో మేఘాన భోగాన ఇద్దరు. చలో, ఇది మొత్తానికి సంబంధించి ఏదైతే మెగా కృష్ణారావు, హరీష్ రావు, సంతోష్ రావుకు సంబంధించి ఏదైతే కాళేశ్వరంలో వీళ్ళు డబ్బులు దండుకోవడం కోసం, వీళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసమే కేసీఆర్ గారికి మరక వచ్చింది. ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ, అక్కడ ఉన్నటువంటి దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో కానీ కేసీఆర్ గారికి మాటలు పడుతున్నారంటే వీళ్ళు చేపట్టే 2-3 వ్యక్తులు చేపట్టే కాళేశ్వరంలో అవినీతి జరిగింది, వీళ్ళ స్వార్థం కోసం కేసీఆర్ గారిని బదనాం చేశారని మాత్రం మొత్తానికి పార్టీ లైన్ దాటి మాట్లాడిందనేసి సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ లెటర్లో ఏముందో సార్ చూసే ప్రయత్నం చేద్దాం. భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరు పైనెన్నులు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందుకు పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. పార్టీ అధ్యక్షులు శ్రీ కె చంద్రశేఖరరావు గారి శ్రీమతి కె కవితను తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సోమ భారత కుమార్ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు టి రవీందర్ రావు ప్రధాన కార్యదర్శి. ఏదైతే చూసుకోవచ్చు ప్రజలారా, ఇక్కడ భారత రాష్ట్ర సమితి నుండి మాత్రం కవితకను మాత్రం ఈ రోజుతో కవితకకు బీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వం మాత్రం తొలగించడం జరిగింది. అసలు కవితక మరి ఎలా ముందుకు పోబోతుంది, ఇది ఒక చర్చనీయాంశం. ఏదైతే గత కొన్ని రోజుల నుండి ఆమె జాగృతి కండవ కప్పుకొని రాస్తారోకులు కానీ ధర్నాలు కానీ ఏదైనా నిర్వహించడం జరుగుతుంది. మొత్తానికి కవితక్క మరి ఆమె కూడా మా అన్న ఎందుకు అవుతాడు సీఎం, నేను కూడా కావద్దా, నాకెందుకు లేదు, నేను దేంట్లో తక్కువ, నేను కూడా అమెరికాలో చదువుకున్నా, మా అన్న అమెరికాలో చదువుకుండు, మేము బరాబర్ చదువుకున్నాం కదా, నాకు కూడా రాజకీయ పరిజ్ఞానం ఉంది, కేసీఆర్ గారి తర్వాత నేను కూడా సీఎం హోదాలో ఉన్నా కదన్న కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది గతంలో ఆమె. ఇప్పుడు మరి ఆమె జాగృతి నుంచి ముందుకు పోబోతుందా, లేదంటే బీసీల కోసం 42% కోసం కొట్లాడుతుంది కదా, మరి బీసీ పొలిటికల్ పార్టీ ఏదైనా కొత్తది నిర్మించి మరి ఆ పార్టీ నుండి మరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతుందా? అసలు కవితక నెక్స్ట్ స్టెప్ ఏందో చూడాల్సిన పరిస్థితి ఉంది. మరిన్ని అప్డేట్ కోసం ప్రజా వాయిస్ని చూడండి ప్రజలారా, చూస్తూనే ఉండండి ప్రజా వాయిస్. నేను మీ మహేందర్.